అల్లిపూర్ గ్రామంలో ఎల్లప్పను పోలీసులు ఏ కారణం లేకుండా ఎలాంటి కాంప్లైంట్ లేకుండా నిన్న తీవ్రంగా కొట్టి మొట్టమొదట మద్దూరు పిఎస్లో అక్కడి నుంచి సిఐ ఆఫీస్ కోజ్లో తీసుకుపోయి దారుణంగా 3rd డిగ్రీ ప్రయోగించి ఎట్లాంటి అప్లికేషన్ లేకుండా కాంప్లైంట్ లేకుండా కేసు లేకుండా దారుణంగా కొట్టడం జరిగింది. దాని సందర్భంగా ఇప్పుడే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించినాను. ముఖ్యంగా ఇక్కడ ఎల్లప్ప గారి అమ్మ భీమమ్మ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. 3 నెలల నుంచి జీతాలు రాలేదని చెప్పి స్కూల్ చైర్మన్ అడిగిన పాపానికి, మా డబ్బులు మా జీతాలు మాకు ఇవ్వండి, 3 నెలల నుంచి డబ్బులు రాలేదని అడిగిన పాపానికి ఈ గ్రామ సర్పంచ్, అల్లిపూర్ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి గారు ఆ డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకొని పోలీసులకు చెప్పి దారుణంగా కొట్టేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీ పార్టీ నాయకులకు కానీ మీ అనుచరులకు కానీ మీరు ఇదే చేయమని చెప్తున్నారా? మద్దూరులో కానీ కొడంగల్లో దౌర్జన్యం చేసి భయపెట్టేయమని చెప్తున్నారా? మీ పాలన అంటే ప్రజాపాలన అంటే ఇదేనా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని. పాపం పేద కుటుంబం, ఎల్లప్ప అతనికి 5 మంది చిన్నపిల్లలు కూతుర్లు ఉన్నారు. వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ సొంత అమ్మ భీమమ్మ స్కూల్లో పనిచేసి జీతంతో బతుకుతూ ఉన్నారు. అట్లాంటి పేద కుటుంబం మీద దౌర్జన్యం చేసి పోలీసులు దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతున్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, అల్లిపూర్ నుంచి ఎవరైతే పోలీస్ అధికారులు దాడి చేసి కొట్టారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. 2 రోజుల లోపల అధికారులను సస్పెండ్ చేయాలి. ఎస్పీ గారికి డిమాండ్ చేస్తాం, డీజీపీ గారి దగ్గరికి పోతాం. అదేవిధంగా రమేష్ రెడ్డి ఎవరైతే చెప్పి కొట్టించిండో అతని మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ 2 చేయకపోతే 2-3 రోజులు చూస్తాం, మద్దూరు బంద్ ప్రకటిస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం. అవసరం ఉంటే కొడంగల్ అంతా కానిసేసి మొత్తం నిరసన చేపడతాం. తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు యాక్షన్ తీసుకోకపోతే ఎస్పీ గారు పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి, అతను వెంబడి అరెస్ట్ చేయాలి. ఈ యొక్క కార్యక్రమాలు ఎస్పీ గారు చేపట్టకపోతే ఒక 2-3 రోజులు టైం ఇస్తున్నాం. లేదంటే అతను తీసుకొని మానవ హక్కుల కాలంలో కూడా హైదరాబాద్ తీసుకుపోయి కాంప్లైంట్ ఇస్తాం పెద్ద ఎత్తున. ఎందుకంటే ఒక పేద కుటుంబం మీద దౌర్జన్యం చేసి మరి ముఖ్యమంత్రి గారు వారి అనుచరులకు ఇదే చెప్తున్నాడా? ముఖ్యమంత్రి గారు కానీ కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు మరి ఏం సమాధానం చెప్తారో దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళ అనుచరులు దౌర్జన్యం యూట్యూబ్లలో పెడితే, యూట్యూబ్ ఛానల్లో పెడితే వాళ్ళని కేసు చేసి ఎంబడే కానిస్టేబుల్ ఇంటికి పంపించి కేసు చేస్తారు. ఎవరైనా పత్రికా సోదరులు, మీడియా మిత్రులు పేపర్కు రాస్తే వాళ్ళ ఇంటికి ఎంబడే కానిస్టేబుల్ పోతారు. నువ్వు ఎందుకు రాసినావు? జరిగిన సంఘటనలు రాయొద్దు. ఇక్కడ ఏది జరిగిందో అది రాయని కూడా స్వేచ్ఛ లేదు. పత్రికా సోదరులకు స్వేచ్ఛ లేదు, యూట్యూబ్ వాళ్ళకి స్వేచ్ఛ లేదు. అంటే కొడంగల్ అంటేనే స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. ఎవరి ప్రజానికానికి కూడా దౌర్జన్యం చేసి ఇక్కడ భూదందాలు చేయడం, పోలీసుని అడ్డం పెట్టుకొని మద్దూరు మండలం ఉన్న నాయకులు కానీ మొత్తం కొడంగల్ నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ప్రజలకు సేవ చేసేది లేదు. ఇప్పుడు వాళ్ళు మొత్తము ఏడ భూములు కబ్జా పెట్టాలి, భూదందాలు చేయాలి, ఆ భూములు ఇవ్వకపోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టాలి, ఎస్సీ యాక్ట్ కింద పెట్టాలి, ఉసుక మాఫీ చేయాలి, కోట్ల రూపాయలు ఉసుక అమ్ముకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏమో ఆడ మంచిగా చెప్తున్నాడు, ఎవరైనా ఉసుకే తీసుకపోతే తాటది అంటున్నాడు. ఫస్ట్ కొడంగల్లో తాట తీయాలి నువ్వు. ఫస్ట్ తెలంగాణ కాదు, ముందు కొడంగల్ది. బొమ్రాస్పేటలో 10 కోట్ల ఉసుక ఇప్పటికి దందా చేసినారు, ఇక్కడ మద్దూరులో చేసినారు. ఉసుక కుంభకోణం చేస్తున్నారు, కర్ణాటక పంపుతున్నారు, ఇంకా ట్రిప్పర్లు పెట్టి ఇసుక కొడుతూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం మీటింగ్ పెట్టి అధికారుల ముందర బ్రహ్మాండంగా చెప్తున్నాడు, ఎవరైనా ఉసుక దందా చేస్తే కేసులు పెట్టండి, సీరియస్ తీసుకోండి. మాటలకే, చేతలకు లేదు. చేసి చూపి కొడంగల్ ముందు నువ్వు ఉసుకే బంద్ చేయి. ఇక్కడ నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారికి ఒక ముదిరాజు బిడ్డను తీసుకుపోయి దౌర్జన్యంగా కొట్టి ఒక ముదిరాజు బిడ్డను చూడకుండా ఎల్లప్పను 3rd డిగ్రీ ప్రయోగించి ఎలాంటి అప్లికేషన్ లేకుండా, ఎలాంటి కేసు లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా పోలీస్ స్టేషన్ విడిచి మీరు 3rd డిగ్రీ పెట్టారో మీరు సమాధానం చెప్పాలి పోలీస్ అధికారులు. ఈరోజు పెద్ద ఎత్తున ఈ 3 రోజుల లోపల కాకపోతే మద్దూరుతో పాటు కొడంగల్ బంద్ ప్రకటిస్తాం. అన్ని సంఘాలను ఏకం చేస్తాం.
పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. ఎస్పీ గారికి 3 రోజుల లోపల ఈ 2 డిమాండ్లు ఎస్పీ గారు చేయాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి. మాజీ సర్పంచ్ అల్లిపురం రమేష్ రెడ్డి మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. ఎంబడి అరెస్ట్ చేయాలి. ఈ కార్యక్రమాలు చేపట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కొడంగల్ నియోజకవర్గం అంతా నిరసనలు చెప్తాం. కుల సంఘాలను అందరూ కూడా ముద్రా సంఘాలను కూడా ఏకం చేస్తాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. మద్దూరు మండలాన్ని కూడా బంద్ ప్రకటిస్తాం. నియోజకవర్గం అంతా కూడా నిరసన కార్యక్రమం చేపడతాం. ఇప్పటికైనా ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఒకటే వినయం చేస్తున్నాను. మీ దౌర్జన్యాలు ఆపండి. ముందు మీరు కాయకులకు చెప్తారా, మీ అనుచరులకు చెప్తారో, పేద ప్రజల భూములు గుంజుకోవడం, ఎవరైనా ఇవ్వకపోతే కేసులు పెట్టడం, ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం, యూట్యూబ్ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ ప్రజాపాలన అంటే ఇదే అని అడుగుతున్నాను నేను. ప్రజాపాలన అంటే ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని చెప్పాలి. మీరు చెప్తారా, మీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు చెప్తారో, ఎవరు చెప్తారో కానీ మళ్ళొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం ప్రజల తరపున ఉంటాం, మీడియా మిత్రుల తరపున ఉంటాం, యూట్యూబ్ తరపున ఉంటాం. ప్రతి ఒక్కరికి అండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.